మణిపూర్‌లో ఒక కమ్యూనిస్ట్ పార్టీని పెట్టి, దానికి కూడా ఒక సుదీర్ఘమైనటువంటి పేరు పెట్టి, భారతదేశం నుంచి మణిపూర్‌ని వేరు చేయాలని కుట్రలు పన్నేటటువంటి వ్యక్తి. ఇప్పుడు నిన్న గనక అతనెవరు 'బాల్క సుమన్' మాట్లాడాడు చూడండి. మనం ఈ మిలిటెంట్ యాజిటేషన్ చేయాలి, కార్యాలయాన్ని పేల్చేద్దాం, రైళ్లు కోసేద్దాం, ఇట్లాగా ఆ టైపులో తమ ఉన్మాదాన్ని ప్రపంచానికి తెలియాలంటే, ప్రపంచం దృష్టిని ఆకర్షించాలంటే ఏదో ఒక ఉన్మాదపు చర్యలు చెయ్యాలి అన్నటువంటి యాక్టివిటీ చేస్తూ ఇప్పటికి 12 ఉపా కేసులు, అంటే తీవ్రవాద కేసులలో నిందితుడై బెయిల్ మీద తిరుగుతున్నటువంటి దిలీప్ సింగ్ మళ్ళీ ఆయుధాలతో ఢిల్లీలో కూర్చుని ఢిల్లీలో పేలుళ్ళు సృష్టించడానికి కుట్ర పన్నాడు. మరి కాక్రోచ్ల యొక్క తెలివితేటలేమో తెలియదు. దిలీప్ సింగ్ ఢిల్లీ బేసిక్గా ప్రారంభించినటువంటి అతిపెద్దదైనటువంటి ఉన్మాద యాక్టివిటీ దేశంలోని 12 ప్రాంతాలలో 12 రాష్ట్రాలలో వీడు విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేశాడట. వీడిని ఫాలో అప్ చేస్తూ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఢిల్లీలో పట్టుకుంది వీడిని, మణిపూర్ వాడిని.